పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మన రాఘవేంద్ర నగరు పిరమిడ్ దగ్గర ప్రజలు కాల్వలు వెడల్పు చేయమని కోరకుండాను మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు వెడల్పు చేయడానికి పూనుకున్నారు. అంతేకాకుండా వీరు అధికారుల యొక్క పర్యవేక్షణలో చేయాల్సిన పనులు చేయనందున వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రొక్లైన్తో ప్రజల యొక్క ఆస్తులకు నష్టం కలగజేస్తున్నారు. వారి యొక్క పునాదులను కూడా పెకిలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంటికి గల నీటి సౌకర్యాలను పైపులను పగలగొడుతున్నారు. కరెంటు స్తంభాలను కూడా పెకిలించడం జరుగుతుంది. ప్రజలకు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరిగేటట్టుగా ఉంది. కనీసము ప్రజలు కిందికి రోడ్డు మీదకి దిగేందుకు ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా కమిషనర్కు రిపోర్ట్ చేసుకోపోండి అన్నట్లుగా ప్రవర్తన చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కర్నూలు జిల్లాలో ప్రజాప్రభుత్వం అనేది ఉందా లేదా అన్నది ప్రజలకు సంశయంగా ఏర్పడింది. మున్సిపాలిటీ వారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇలాంటివి జరపడము ఎంతవరకు సమంజసము అని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు తగు చర్యలు గైకొనకపోతే ఇలాంటివే పునరావృతమయ్యే అవకాశము ఉంది. కాబట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ వారు ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడము ఎంతవరకు సమంజసమని ప్రజలు విస్తుపోతున్నారు. ఇంటి నుంచి కింది రోడ్డుకు దిగడానికి పలకలు వేసుకుంటూ అవి కూడా తీయడం జరిగింది. అటువంటివన్నీ కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ వారే ప్రతి ఒక్క ఇంటికి ఒక పలకను ఏర్పాటు చేసి ప్రజలు కిందికి రోడ్డు మీదుగా దిగేందుకు సౌకర్యం కల్పించాలి. రోడ్లను మరమ్మతులు చేసినటువంటి అధికారులు తగు ప్రాథమిక చర్యలు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించడం జరుగుతోంది ప్రజలు. కాబట్టి ఈ యొక్క అధికారులపై తగు చర్యలు గైకొనాల్సి ఉంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఈ యొక్క విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క ప్రజల వద్దకు రావడం కానీ వారిని అడగడం కానీ జరగడం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము చర్యలు గైకొనాలి.